ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కి సంబంధించి ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. సో ఈ రోజు పొద్దున్నే ఆయన విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరగచ్చు మరి విచారణలో కేటీఆర్ని ఏం ప్రశ్నలు అడగచ్చు? అందరిలో ఒక ఉత్కంఠ. నేనైతే వాళ్ళు ఏది అడిగినా నేను చెప్పడానికి రెడీ. సో పార్టీకి అండ్ క్యాడర్కి ఒక మెసేజ్ అయితే ఇచ్చి వెళ్ళారు. నా గురించి ఎక్కువ ఆలోచించకండి, మీరు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి, మనం ప్రజల వైపు ఉన్నాము అంటూ ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం మనం చూసాం. అయితే ఏసీబీ అధికారుల ఎదుట నిన్న అరవింద్ కుమార్ హాజరైన పరిస్థితి. అరవింద్ కుమార్ ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు అండ్ ప్రశ్నిస్తున్నారు అనేది మనకు బయటకు వస్తున్నటువంటి వార్త. సో స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది? ఎగ్జాక్ట్లీ కేటీఆర్కు ఏసీబీ డైరెక్ట్గానే కొన్ని క్వశ్చన్స్ వేస్తోంది. బికాస్ ఆయననే చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత నిన్న ఏసీబీ అధికారుల ముందట అరవింద్ కుమార్ హాజరైనరు. సో ఆయనను విచారించినటువంటి ఏసీబీ అధికారులు వాటన్నిటిని బేరీజ్ వేసుకొని ఈరోజు కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఆయనకి, స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది? వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది? పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారు? హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారు? ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ తెలియకూడదనే విషయం మీకు తెలీదా అనే కోణంలో కేటీఆర్ని ప్రశ్నించబోతున్నట్టు మనకున్నటువంటి సోర్స్. సో ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సింది పోయి విదేశీ కంపెనీలో ఒప్పందం ఎలా చేసుకున్నారు? విదేశీ కంపెనీతోని యాజ్ ఎ మినిస్టర్గా మీరు ఎట్లా చేసుకున్నారు అనేది ఏసీబీ క్వశ్చన్గా మనకున్నటువంటి సమాచారం. అండ్ నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా కూడా ఎందుకు నిరాకరించలేకపోయారు? ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు, అయినా సరే మీరు ఎట్లా క్వశ్చన్ చేయకుండా ఉన్నారు? అసలు అధికారులు మీరు అడగాలి కదా, మీరే కదా మినిస్టర్, మీరు అధికారులను అడగకుండా ఎట్లా ఈ ఉల్లంఘన జరుగుతున్నా కూడా మీరు ఎట్లా ఒప్పుకున్నారు అన్న విషయాలపై అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ కేటీఆర్ని ప్రశ్నించడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఇవే క్వశ్చన్స్ అరవింద్ కుమార్ని కూడా నిన్న ఏసీబీ అధికారులు అడిగుంటారు. ద సేమ్ క్వశ్చన్స్ అరవింద్ కుమార్ ఏం ఆన్సర్ చెప్పారు? ఇప్పుడు ఆ రోజు పురపాలక శాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎట్లాంటి ఆన్సర్స్ చెప్తున్నారు? వీళ్ళిద్దరు సేమ్ ఆన్సర్స్ చెప్తున్నారా లేదా? అరవింద్ కుమార్ ఒకటి చెప్తున్నారు, కేటీఆర్ ఇంకోటి చెప్తున్నారు అని అంటే డెఫినెట్లీ ఈ కేసులో ఏదో జరిగినట్టు లెక్క. ఇప్పుడు అరవింద్ కుమార్ చెప్పింది, కేటీఆర్ చెప్పింది మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకుండా ఇద్దరు డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తే మరి అబద్ధం ఎవరు చెప్తున్నట్టు, నిజాలు ఎవరు చెప్తున్నట్టు? డిఫరెంట్గా కేటీఆర్ చాలా చోట్ల మాట్లాడుతూ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకసారేమో ఇది అధికారుల తప్పిదమే అన్నారు, ఇంకోసారేమో అసలు ఆర్బీఐ ఈ నిధులను ఎట్లా రిలీజ్ చేసుకొని ఇచ్చింది అని ఇంకోసారి అన్నారు. సో ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు, ఈరోజు కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. సో వీళ్ళిద్దరి విచారణ పూర్తిగా ఇప్పుడు అరవింద్ కుమార్ని విచారించినటువంటి ఏసీబీ అధికారులు దానిని వాంగ్మూలం ఆధారంగానే కేటీఆర్ని కూడా ప్రశ్నించబోతున్నారు. విచారణ ఎన్ని గంటలు జరగబోతోంది? ఇవి కాకుండా కేటీఆర్ని ఇంకేం క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది అతిపెద్ద చర్చ. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అండ్ చాలామంది కూడా అక్కడ ఏసీబీ ఆఫీస్ దగ్గర చాలామంది గుమిగున్న పరిస్థితి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. డెఫినెట్లీ ఈ కేసులో పూర్తిగా కేటీఆర్ ఇరుక్కుపోయారు కంప్లీట్గా. అందుకే ఏసీబీ కాదు, ఇప్పుడు ఈడీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. సో ఇక్కడ ఉల్లంఘన జరిగింది, దొరికిపోయారు కేటీఆర్, ఈ కేసు చాలా గట్టిగా ఉంది అనేటువంటిది చాలామంది లాయర్స్ కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. అందుకనే వీళ్ళు అంటే బీఆర్ఎస్కి సంబంధించిన టీం న్యాయవాదుల టీంతో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపింది. ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏమైతే ఏం చేయొచ్చు అనేది కూడా పూర్తిగా మంతనాలు చేసినట్టుగా కూడా మనం నిన్నటి నుంచి చూసాం. అండ్ ఇప్పుడు ఏకంగా
కేసీఆరే రంగంలోకి దిగి ఈ పూర్తి కేసుని మానిటరింగ్ చేస్తున్నారు. ఏసీబీ దగ్గర ఏం హడావిడి అండ్ ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు అనేది కూడా ఇంకో వార్త. ఆఫ్ కోర్స్ ఎందుకు చేయరు, బికాస్ కేటీఆర్ ఫాదర్ ఫస్ట్, ఆ తర్వాత ఆయన పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్. ఆబ్వియస్లీ ఆయన వీటన్నిటి మీద దృష్టి అయితే డెఫినెట్లీ పెడతారు. ఒకవేళ ఏసీబీ అధికారులు ఈరోజు ప్రశ్నించి ఒకవేళ వెళ్ళిపోండి అని చెప్పినా ఎగైన్ ఎప్పుడైనా నోటీస్ ఇవ్వచ్చు, ఎగైన్ మళ్ళీ పిలవచ్చు. అండ్ ఈరోజు ఏం ఆన్సర్ చెప్పిరో రేపు మళ్ళా పిలిచి నోటీసులు ఇచ్చిన తర్వాత అవే క్వశ్చన్స్ వేసినా అటు ఇటు తిప్పి వేసినా అదే ఆన్సర్ రాకపోతే మాత్రం ఏం జరుగుతుందో మనందరం కూడా అజ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు ఏసీబీ అధికారులు విచారణకు పిలిచి ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత అగైన్ ఇప్పుడు 16వ తారీఖున ఈడీ నోటీస్ ఇచ్చింది. మరి ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీస్కి ఈరోజు ప్రాపర్గా ఆన్సర్ చేయకపోతే అరెస్ట్ చేస్తారా, లేదంటే ఈడీ విచారణ తర్వాత మరి ఇంకో స్టెప్ తీసుకుంటారా, ఈడీ అరెస్ట్ చేస్తుందా లేకపోతే ఏసీబీ అరెస్ట్ చేస్తుందా, ఇట్లాంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. కానీ ఈ కేసుకి సంబంధించి మాత్రం ఎక్కువగా కీలకంగా క్వశ్చన్ చేసేది మాత్రం ఇవే. సో విదేశీ పెట్టుబడులు కావచ్చు, లేదంటే స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది, ఇవన్నిటి మీద కూడా ఇవన్నిటిని బేరీజ్ చేసుకొని ఆయనకు క్వశ్చన్ చేసే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఇంకో డెవలప్మెంట్, యాక్చువల్లీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిండ్రు. సో ఆ క్వాష్ పిటిషన్ని కూడా సుప్రీంకోర్టే కొట్టేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. విచారణ అంటే ఈ నెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ జరగబోతోంది. 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున అదే రోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటిదాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన తెలంగాణ హైకోర్టు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన విషయం తెలిసిందే కదా. సో అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టేసింది. కాబట్టి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరఫు న్యాయవాదులు కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు సీజేఐ విచారణను 15వ తారీఖు వాయిదా వేశారు. సో 15వ తారీఖు వరకు మేమేం చేయలేము, యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే కొనసాగబోతోంది. సో విచారణకు పిలిస్తే మీరు వెళ్లాల్సిందే అనేటువంటిది చెప్పింది. కాబట్టి అందుకే ఈరోజు ఏసీబీ విచారణకు వెళ్లారు. అండ్ ఇప్పుడు 16వ తారీఖున ఈడీ విచారణ ఉంది. మరి 15వ తారీఖున ఇప్పుడు సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి ఈ క్వాష్ పిటిషన్ రాబోతోంది. కాబట్టి 15న మరి సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుందా, అంటే విచారణ ఆపండి అంటుందా, ఏమంటుందో చూడాల్సిందే. బట్ ఆ రోజు వరకు ఎన్నిసార్లు ఏసీబీ పిలిచినా వెళ్లాల్సిందే, విచారణకు హాజరైతే కావాల్సిందే. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్.